మనకి నిల్వ నీడ లేకుండా చేశారు. కానీ మరి వజ్రేష్ యాదవ్ చెప్పినట్టు అదే మల్లారెడ్డి గారు మరి ఈ బిల్డింగో ఆ బిల్డింగో ఏ బిల్డింగో నాకైతే తెలియదు, కానీ వెనకాల ఉందా మరి మల్లారెడ్డి గతి లేనోడా, పూటకు తిండి లేనోడా, లేకపోతే రోడ్డు మీద ఏమన్నా బిచ్చమడుక్కుంటుండా? జవహర్ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ కాను, లేకపోతే కీసర గుట్ట మీద దేవుడు మెట్ల కాడేమన్నా బిచ్చమెత్తుకుంటుండా? ఆయన కబ్జా పెట్టుకొని జవహర్ నగర్లో ప్రభుత్వ భూములు కట్టుకొని దవాఖానా నడిపి పేదల దగ్గర ఫీజులు వసూలు చేస్తుండు. ఆయన మాత్రం ఏ అధికారులకు కనిపించలే. ఇవాళ అదే కాదు, ఏడ చెరువు ఉన్నా, ఏడ సికం భూమి ఉన్నా దాని పక్కన 4 ఎకరాలు కొనుక్కుంటాడు, 20 ఎకరాలు చెరువు భూమిలు కబ్జా పెడతాడు. ఇవాళ చెరువుల్లో కట్టి ఇక్కడ ప్రజల్ని ముంచి ఈ ప్రాంతంలో ఏమి ఇవ్వకపోయినా కేసీఆర్ ఇచ్చింది ఏందయ్యా అంటే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. సాయంత్రం అయితే ఈ ప్రాంతంలో నివసించలేని పరిస్థితి ఉంది. మనమే కేంద్ర ప్రభుత్వానికి, ఎన్జిటికి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేసి ఇక్కడ ఈ వాసన పోవాలి, పేదవాళ్ళని కాపాడాలి, ఇక్కడి గాలి ఇక్కడి నీరు మొత్తం కలుషితం అయిపోయింది, ఇక్కడి నేల కలుషితం అయిపోయింది, దీన్ని బాగు చేయాలని చెప్పి మనం కోర్టుకు పోయి ఆదేశాలు తీసుకొచ్చినాం. అయినా ఈ ప్రభుత్వంలో కదలిక లేదు. మల్లారెడ్డి గారి మీద ఎవరు వచ్చిన ఆరోపణలు, అది ఎంపీటీసీ టికెటా, సర్పంచ్ టికెటా, కౌన్సిలర్ టికెటా, మున్సిపల్ చైర్మన్ ఏదన్నీ పెట్టు, ఎట్లా పడితే అట్లా అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నారని అందరూ మొత్తం ఆధారాలను కూడా బయట పెట్టిండు. అవన్నీ చూసినాక రాపోలు రాములతో మాట్లాడినప్పుడే చాలా విషయాలు బయట పెట్టిండు. టికెట్కు పైసలు ఎట్లా అడిగిండో మరి ఇన్ని ఆరోపణలు వచ్చి అన్ని టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు కేసీఆర్ అంటే అసలు కేసీఆర్ ఎన్ని వందల కోట్లకి ఎమ్మెల్యే టికెట్ అమ్మిండని నేను అడగదలుచుకున్నా. ఎందుకంటే మల్లారెడ్డి వసూలు చేసిన దాంట్లో కేసీఆర్కు వాటా లేకపోతే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటాడు? ఇవాళ కేసీఆర్ మల్లారెడ్డి తోడు దొంగలై మన ప్రాంతంలో భూములు కొల్లగొట్టి మన ప్రాంతానికి అన్యాయం చేసి ధరణి తెచ్చినాడు. 3 చింతలపల్లిని దత్తత తీసుకున్నా అన్నాడు. ఇవాళ 3 చింతలపల్లి ఉన్నది మన మేడ్చల్ నియోజకవర్గమే. ఆ ఊర్లో భూమి రికార్డులు ఏమైనా బాగుపడ్డాయా? ఆ ఊర్లో పేదోళ్ళకి ఏమన్నా ఇండ్లు ఇచ్చిందా? అంటే ఈరోజు మన ప్రాంతానికేమో డంపింగ్ యార్డు, మన ప్రాంతంలోనేమో భూముల కబ్జాలు. అదే జన్వాడ కోకపేట ప్రాంతంలో కేసీఆర్ వందలాది ఎకరాల భూములు కొనుక్కుంటే అక్కడ మాత్రం ఐటీ కంపెనీలు. నేను అడుగుతున్న ఈ ప్రాంతానికి ఈడ ఐటీ పార్క్ తెస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది ఐటీ పార్క్ అని నేను అడుగుతున్నా. కేటీ రామారావు ఐటీని తెచ్చిన అంటుండు కదా, మరి ఐటీ పార్కులు మా మేడ్చల్కి ఎందుకు తీసుకురాలేదని నేను అడుగుతున్నా. మా మేడ్చల్లో అడిగేటోళ్ళు లేడనా? అందుకే ఇవాళ ఈ ప్రాంత ప్రజలకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. కోకపేట భూమి 100 కోట్లకి ఎకరం పోతుంది ఎట్లా, మేడ్చల్ల 10 కోట్లకు కూడా భూమి అమ్ముడు పోతలేదంటే ఇవాళ దీనికి ప్రభుత్వం కారణం కాదా? ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు దేవట్టే మన భూములకు విలువలేదు. ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలను ప్రభుత్వం రానియలేదు కాబట్టే మన భూముల విలువలు పెరగలేదు. ఇవాళ మన పేదోళ్ళు బతికే పరిస్థితి లేదు. అందుకే ఈసారి మేడ్చల్లో